ఈ రోజుల్లో ప్రపంచం మొత్తం ఎలక్ట్రిసిటీ పైనే ఆధారపడి పనిచేస్తుంది. మన ఇళ్లలోని లైట్ల నుండి మన చేతుల్లోని స్మార్ట్ ఫోన్ల వరకు ప్రతిదీ ఎలక్ట్రిసిటీతోనే నడుస్తుంది. అంతేకాదు 100 సంవత్సరాలుగా మన రోడ్లపైన ఏలిన పెట్రోల్, డీజిల్ ఇంజిన్ల సగం కూడా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వైపు మళ్లుతోంది. ఈ పరివర్తనకు కేంద్ర బిందువే ఎలక్ట్రిక్ వెహికల్స్. బయటకు కనిపించే రూపంలో పెద్ద తేడా లేకపోయినా ఒక ఈవీ యొక్క గుండె, దాని పనితీరు, దాని టెక్నాలజీ అన్ని ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాహనాలకు పూర్తిగా భిన్నం. అసలు ఒక ఈవీ ఎలా పనిచేస్తుంది, దానిలో ఉండే కీలకమైన టెక్నాలజీలు ఏమిటి, మార్కెట్లో ఉన్న రకరకాల ఎలక్ట్రిక్ వాహనాల మధ్య ఉన్న సాంకేతిక తేడాలు ఏమిటి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు ఈవీలు ఎలా పనిచేస్తాయో తెలుసుకునే ముందు సాధారణ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు ఎలా పనిచేస్తాయో క్లుప్తంగా చూద్దాం. ఐసీ ఇంజిన్స్ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ ఫ్యూయల్ మరియు గాలి మిశ్రమాన్ని ఒక సిలిండర్లో నియంత్రిత దహన ప్రక్రియకు అంటే కంట్రోల్డ్ కంబషన్ గురి చేయడం ద్వారా శక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ శక్తి ఉత్పత్తి అవటానికి ఆ ఇంజిన్లో ప్రతి భాగం కదులుతూ పనిచేయాల్సి వస్తుంది. అప్పుడే కావలసినంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఈవీలలో ఈ కాంప్లెక్స్ ఇంజిన్ స్థానంలో ఒక సింపుల్ ఇంకా అత్యంత శక్తివంతమైన ఇండక్షన్ మోటార్ ఉంటుంది. టెస్లా వంటి కంపెనీలు ఈ ఇండక్షన్ మోటార్ని పర్ఫెక్ట్గా పనిచేసేలా చేశాయి. ఈ మోటార్లో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి స్థిరంగా ఉండే స్టేటార్, రెండోది తిరిగే రోటార్. ఈ స్టేటార్కు 3 ఫేజ్ ఏసీ పవర్ ఇన్పుట్గా అందించినప్పుడు అది ఒక రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను సృష్టిస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీ చేతిలో ఒక అయస్కాంతం పట్టుకొని దాని దగ్గరలో ఒక కంపాస్ పెట్టండి. మీరు ఆ అయస్కాంతాన్ని గుండ్రంగా తిప్పుతుంటే ఆ కంపాస్లోని ముళ్ళు కూడా దానితో పాటు తిరుగుతుంది కదా. ఇక్కడ కూడా అలానే స్టేటార్ మీరు తిప్పుతున్న అయస్కాంతం లాంటిది, రోటార్ ఆ దిక్సూచి ముళ్ళు లాంటిది. ఈ తిరిగే అయస్కాంత క్షేత్రమే రోటార్లో ఉన్న కండక్టింగ్ బార్స్ పై కరెంట్ను ప్రేరేపించి దానిని తనతో పాటు తిరిగేలా చేస్తుంది. అందుకే దీనిని ఇండక్షన్ మోటార్ అంటారు. ఈ మొత్తం డిజైన్లో బ్రష్లు కానీ పర్మనెంట్ మ్యాగ్నెట్లు కానీ ఉండవు. అందుకే ఇండక్షన్ మోటార్ చాలా దృఢంగా, పవర్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేకుండా పనిచేస్తుంది. సరే, మరి ఈ ఇండక్షన్ మోటార్కు పవర్ ఎక్కడ నుంచి వస్తుందంటే దానికి ఒక బ్యాటరీ ప్యాక్ నుండి వస్తుంది. బ్యాటరీ డీసీ పవర్ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మోటార్కు చేరే ముందు అది ఏసీగా మారాలి. ఈ పనిని ఇన్వర్టర్ చేస్తుంది. ఈ ఇన్వర్టర్ ఒక కరెన్సీ కన్వర్టర్ లాంటిది. మీరు అమెరికా వెళ్తే మీ దగ్గర ఉన్న రూపాయలను డాలర్గా మార్చుకుంటారు కదా, అలాగే ఇన్వర్టర్ కూడా బ్యాటరీలోని డీసీ కరెంట్ను మోటార్కు అవసరమైన ఏసీ కరెంట్గా మారుస్తుంది. అయితే ఈ ఇన్వర్టర్ డీసీని ఏసీగా మార్చడమే కాకుండా ఏసీ పవర్ యొక్క ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేయడం ద్వారా మోటార్ స్పీడ్ను మరియు పవర్ యాంప్లిట్యూడ్ను కంట్రోల్ చేయడం ద్వారా మోటార్ పవర్ను కూడా నియంత్రిస్తుంది. అందుకే ఇన్వర్టర్ను ఈవీకి బ్రెయిన్ అని చెప్పవచ్చు. సరే, ఇంతటి కాంప్లెక్స్ మెకానిజం రన్ అవ్వాలంటే, మోటార్ తిరగాలన్నా, ఇన్వర్టర్ పనిచేయాలన్నా దానికి భారీ స్థాయిలో పవర్ కావాలి కదా. ఆ పవర్ ఈవీ యొక్క పవర్ హౌస్ అయిన బ్యాటరీ ప్యాక్ నుండి వస్తుంది. ఈవీ యొక్క బ్యాటరీ ప్యాక్ అంటే కేవలం ఒక పెద్ద బ్యాటరీ కాదు. అది మన ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లలో వాడే సాధారణ లిథియం అయాన్ సెల్స్ యొక్క సమూహం. కానీ ఇక్కడ వేల సంఖ్యలలో ఉంటాయి. టెస్లా బ్యాటరీ ప్యాక్లో సుమారుగా 7000 సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ అన్నిటినీ సిరీస్ మరియు ప్యారలల్ కాంబినేషన్స్లో కనెక్ట్ చేసి వాహనానికి అవసరమైన పవర్ను ఉత్పత్తి చేస్తారు. ఈ సెల్స్ ను డీటచబుల్ మాడ్యూల్స్ గా అమర్చుతారు. టెస్లాలో ఇలాంటివి 16 మాడ్యూల్స్ ఉంటాయి. వేల కొద్ది సెల్స్ కలిసి పనిచేసినప్పుడు విపరీతమైన వేడి ఉత్పత్తి అవుతుంది. దీనిని కంట్రోల్ చేయడానికి టెస్లా ఒక వినూత్నమైన కూలింగ్ సిస్టమ్ ను డిజైన్ చేసింది. ఈ సెల్స్ మధ్య ఉన్న గ్యాప్ల ద్వారా గ్లైకోల్ కూలెంట్ ప్రవహించేలా మెటాలిక్ ట్యూబ్లను అమర్చుతారు. ఇది ప్రతి సెల్ ను చల్లబరుస్తూ థర్మల్ హాట్ స్పాట్లను నివారించి బ్యాటరీ ప్యాక్ లైఫ్ ను పెంచుతుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ను వాహనం ఫ్లోర్ లో భూమికి దగ్గరగా అమర్చడం వల్ల వాహనం యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ తగ్గుతుంది. ఇది కార్ స్టెబిలిటీని మెరుగుపరచడమే కాకుండా సైడ్ కొలిజన్స్ నుండి స్ట్రక్చరల్ రిజిడిటీని కూడా అందిస్తుంది. సరే, బ్యాటరీ ప్యాక్ నుండి పవర్ మోటార్కు వెళ్ళింది. కానీ మోటార్ తిరిగితే సరిపోదు కదా. ఆ శక్తి, ఆ రొటేషనల్ ఫోర్స్
చక్రాల వరకు చేరాలి. అప్పుడే కార్ ముందుకు కదులుతుంది. ఈ ప్రాసెస్ను చూసుకునే సిస్టమ్నే డ్రైవ్ ట్రైన్ అని అంటారు. మోటార్ నుండి ఉత్పత్తి అయిన పవర్ చక్రాలకు చేరాలి. ఈ ప్రాసెస్ డ్రైవ్ ట్రైన్ చూసుకుంటుంది. ఐసీ ఇంజిన్లా కాకుండా ఈవీ మోటార్ 0 నుండి 18,000 RPM వరకు ఏ స్పీడ్లోనైనా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. కాబట్టి దీనికి కాంప్లెక్స్ గేర్ బాక్స్ అవసరం లేదు. అందుకే ఈవీలలో కేవలం ఒక సింగిల్ స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం మోటార్ యొక్క హై స్పీడ్ రొటేషన్ను తగ్గించి చక్రాలకు కావలసిన టార్క్ను పెంచడం. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇది మనం గేర్ సైకిల్ లేదా బైక్ నడుపుతున్నప్పుడు గేర్లు మార్చినట్లే ఉంటుంది. ఉదాహరణకు మనం ఎత్తు ఎక్కువగా ఉన్న రోడ్డుపై వెళ్తున్నప్పుడు తక్కువ గేర్కు మారుస్తాం. అప్పుడు మనం యాక్సిలరేటర్ లేదా పెడల్స్ వేగంగా ఇచ్చిన చక్రం నెమ్మదిగానే ఎక్కువ శక్తితో తిరుగుతుంది. ఇక్కడ కూడా అదే సూత్రం పనిచేస్తుంది. మోటార్ యొక్క హై స్పీడ్ RPMను చక్రాలు ఎక్కువ టార్క్ అంటే తిప్పే శక్తిగా ఈ సింగిల్ స్పీడ్ ట్రాన్స్మిషన్ మారుస్తుంది. నిజానికి ఈ సింగిల్ స్పీడ్ ట్రాన్స్మిషన్ కేవలం ఎత్తు ఎక్కువగా ఉన్న రోడ్లపైనే కాదు, ప్రతి చోట ప్రతి క్షణం పనిచేస్తూనే ఉంటుంది. ఎలక్ట్రానిక్ మోటార్లు చాలా ఎక్కువ స్పీడ్తో తిరుగుతుంటాయి. ముందు చెప్పుకున్నట్టుగా ఇది నిమిషానికి 18,000 RPM వరకు తిరగగలదు. అంత వేగాన్ని నేరుగా చక్రాలకు అందిస్తే కారును కంట్రోల్ చేయడం అసాధ్యం. అందుకే ఈ సింగిల్ స్పీడ్ ట్రాన్స్మిషన్ ఒక స్పీడ్ రెడ్యూసర్ లాగా పనిచేస్తుంది. ఇది మోటార్ యొక్క 9 లేదా 10 రొటేషన్లు తీసుకొని దానిని చక్రం యొక్క 1 రొటేషన్ గా మారుస్తుంది. దీనినే గేర్ రేషియో అని కూడా అంటారు. అంటే సింపుల్ గా 9:1 అన్నమాట. ఈ స్పీడ్ ను తగ్గించే ప్రక్రియలోనే టార్క్ సహజంగా పెరుగుతుంది. అయితే ఈ ట్రాన్స్మిషన్ నుండి వచ్చిన పవర్ దానిలోని రెండవ భాగమైన డిఫరెన్షియేషన్ లోకి వెళ్తుంది. దీని పనితీరు చాలా ముఖ్యం. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక గ్రూప్ సైనికులు మార్చ్ చేస్తూ ఒక మలుపు తిరుగుతున్నప్పుడు బయట వైపు ఉన్న సైనికుడు ఎక్కువ దూరం నడవాల్సి ఉంటుంది. కాబట్టి వేగంగా అడుగులు వేస్తాడు. అదే సమయంలో లోపల వైపు ఉన్న సైనికుడు తక్కువ దూరం కాబట్టి నెమ్మదిగా అడుగులు వేస్తాడు. కారు టర్నింగ్ తీసుకున్నప్పుడు కూడా చక్రాలకు ఇదే సూత్రం వర్తిస్తుంది. బయటి చక్రం లోపలి చక్రం కన్నా వేగంగా తిరగాలి. ఈ వేగంలో తేడాను సాధ్యం చేసే మెకానిజమే ఈ డిఫరెన్షియల్. టెస్లా వంటి అడ్వాన్స్డ్ కార్లు కూడా సింపుల్ ఓపెన్ డిఫరెన్షియల్ నే వాడుతాయి. ఎందుకంటే ఇది చాలా దృఢంగా ఉండి ఎక్కువ టార్క్ ను హ్యాండిల్ చేయగలదు. అయితే దీనిలో ఉండే ట్రాక్షన్ కంట్రోల్ సమస్యను స్మార్ట్ సాఫ్ట్వేర్ ద్వారా అధిగమిస్తారు. ఒక చక్రం బురదలో ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ దానిని గమనించి ఆ చక్రానికి వెళ్లే పవర్ను తక్షణమే కట్ చేసి మంచి గ్రిప్ ఉన్న మరో చక్రానికి పంపిస్తుంది. సరే, చూసారుగా ఒక ఈవీలో స్మార్ట్ సాఫ్ట్వేర్ కాంప్లెక్స్ మెకానికల్ సమస్యలను ఎంత సులభంగా పరిష్కరిస్తుందో. ఈ స్మార్ట్నెస్ కేవలం ట్రాక్షన్ కంట్రోల్కే పరిమితం కాదు, కారు వేగాన్ని తగ్గించే ప్రక్రియలో కూడా ఒక అద్భుతమైన టెక్నాలజీ పనిచేస్తుంది. అదే రీజనరేటివ్ బ్రేకింగ్. ఒక ఈవీని కేవలం ఒక్క పెడల్తో నడపవచ్చు. దీనికి కారణం దాని పవర్ఫుల్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్. మీరు సైకిల్ తొక్కుతున్నప్పుడు టైరుకు డైనమో ఆనిస్తే బల్బు వెలుగుతుంది, కానీ సైకిల్ వేగం కూడా తగ్గిపోతుంది. ఇక్కడ కూడా అదే సూత్రం పనిచేస్తుంది. మీరు యాక్సిలరేటర్ పెడల్ రిలీజ్ చేసిన వెంటనే మోటార్ రివర్స్ లో పనిచేస్తూ ఒక జనరేటర్ గా మారుతుంది. అంటే చక్రాల కదలిక శక్తిని తిరిగి ఎలక్ట్రిసిటీగా మార్చి బ్యాటరీలోకి స్టోర్ చేస్తుంది. టెక్నికల్ గా చెప్పాలంటే చక్రాల కదలిక మోటార్ యొక్క రోటర్ ను దాని రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్నా వేగంగా తిప్పుతుంది. ఇన్వర్టర్ ఈ పరిస్థితిని కంట్రోల్ చేసి మోటార్లో ఎలక్ట్రిసిటీని జనరేట్ అయ్యేలా చేస్తుంది. ఈ ఎలక్ట్రిసిటీ తిరిగి బ్యాటరీలో స్టోర్ అవుతుంది. అదే సమయంలో ఈ ప్రాసెస్ లో ఏర్పడే వ్యతిరేక శక్తి వాహనాన్ని నెమ్మదింపజేస్తుంది. ఈ విధంగా యాక్సిలరేటర్ పెడల్తోనే వేగాన్ని నియంత్రిస్తూ బ్రేకులు వాడకుండానే శక్తిని ఆదా చేయవచ్చు. పూర్తిగా ఆగడానికి మాత్రమే బ్రేక్ పెడల్ అవసరం. సరే, ఇప్పటి వరకు మనం ఒక 100% ఎలక్ట్రిక్ కార్ అంటే బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క కోర్ టెక్నాలజీ ఎలా పనిచేస్తాయో వివరంగా చూసాం. అయితే మీరు మార్కెట్లో చూసే ప్రతి ఎలక్ట్రిక్ అని చెప్పే కారు 100% ఎలక్ట్రిక్ కాదు. దీనిలో BEV, HEV, PHEV మరియు FCEV ఈ 4 రకాల వాహనాల మధ్య ఉన్న అసలైన తేడాలు ఏమిటి, వాటిలో ఏ టెక్నాలజీ దేనికి ఉపయోగపడుతుంది, మీ అవసరానికి ఏది సరైనది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మనం ఈ సిరీస్లోని తర్వాత వీడియోలో మరింత లోతుగా విశ్లేషణ చేద్దాం. ఆ వీడియోను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన సైటెక్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. అప్పుడే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.